గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నగరవాసులు ఏమైపోతే మాకేం అంటూ జనం అవస్థలు పట్టని కొందరు నగరపాలక సంస్థల కమిషనర్లు విధి నిర్వహణ కంటే వైకాపా నేతలకు విధేయత చూపడానికి ప్రాధాన్యం. కలుషిత నీటితో జనం ప్రాణాలు కోల్పోతున్న పట్టని వైనం. క్షేత్రస్థాయి పర్యటనలో ఊసే మర్చిపోయిన అధికారులు. ఎమ్మెల్యేలు చెప్పారని అడ్డగోలుగా అనుమతులు. మేయర్లు సిఫార్సు చేశారని అక్రమ నిర్మాణాలపై ప్రేమ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్లు ఉదయాన్నే కాలినడకన ఒకటి 2 డివిజన్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకునేవాళ్ళు, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకునేవాళ్ళు. కమిషనర్లు వీధుల్లోకి రావడంతో కింది స్థాయి అధికారులు సిబ్బంది కూడా వెళ్లాల్సి వచ్చేది. కమిషనర్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలు సమస్యలు చెప్తే ఇబ్బందులు పడతామని సిబ్బంది ముందే వాటిని పరిష్కరించిన సందర్భాలు ఉండేవి. ఇదంతా గతం. ఇప్పుడు రాష్ట్రంలో నగరపాలక సంస్థల కమిషనర్లు చాలామంది క్షేత్రస్థాయికి వెళ్లమే మర్చిపోయారు. ఎన్నికల ముందు వరకు అధికార పార్టీ నేతలు సేవలకే పరిమితం అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. కొందరైతే అక్రమార్జనే జయమన్నట్టుగా పనిచేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఉద్యోగులతో కలిసి ఉదయం 6 గంటలకే వీధుల్లో ప్రత్యక్షమయ్యే కమిషనర్లు అరుదుగా కనిపిస్తున్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప కార్యాలయం నుంచి అడుగు తీసి బయట పెట్టడం లేదు. ఇదే మంచిదనుకుని కింది స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళడం లేదు. దీంతో కలుషిత నీరు, పారిశుద్ధ్య సమస్య, వెలగని వీధి దీపాల వంటి చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం. హైకోర్టు వెకేషన్ బెంచ్ వ్యాఖ్య. క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. దర్యాప్తును, సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న వాదనలో పసలేదని వెల్లడి. డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై 5 ఏళ్లుగా కక్ష సాధిస్తూ కోర్టులో ఉత్తర్వులను పెడచెవిని పెట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఏబీవీ శుక్రవారం పదవి విరమణ చేయనున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు దాదాపు 5 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉంచిందని గుర్తు చేసింది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ఈ దశలో నిలుపుదల చేస్తే అది ఏబీవీకి తీవ్ర నష్టం కలిగజేస్తుందని జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ పి జ్యోతిర్మయిలతో కూడిన హైకోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం వల్ల ఏబీవీపై ప్రభుత్వం మోపిన అభియోగాల దర్యాప్తునికి ఎట్లాంటి అవరోధం కలగదని కోర్టు పేర్కొంది. ఏబీవీకి పోస్టింగ్ ఇస్తే దర్యాప్తుని ఆయన ప్రభావితం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ వాదన పసలేందిగా కొట్టిపారేసింది. ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశాక తగిన ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. జూన్ 20న కోర్టు వేసవి సెలవులు ముగిసిన వెంటనే అనుబంధ పిటిషన్పై విచారిస్తామని తెలిపింది. ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యం. అసలు పాయింట్ ఏంటంటే ఇవాటితో ఆయన టర్మ్ అయిపోతుంది. జూన్ 20 తర్వాత కోర్టు వాదనలు విని ఉపయోగం ఏంటి? నెంబర్ 1, కనీసం ఆర్డర్స్ ఇచ్చేటప్పుడైనా ఖచ్చితంగా రేపు పొద్దున కల్లా అపాయింట్ చేయండి అని అన్నా ఇవ్వాలి. అది ఇవ్వలేదు. క్యాట్ ఉత్తర్వుల మీద స్టే ఇవ్వను అని మాత్రమే చెప్పింది. దాంతో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇవాళ సాయంత్రం 5 గంటలలోగా కనుక ఏబీవీకి ఇస్తే ఏబీ వెంకటేశ్వరరావు గారికి రేపు పొద్దున ఆయన రిటైర్మెంట్ సాయంత్రానికి ఆ డ్యూటీలో యూనిఫామ్లో దిగినట్టుంటుంది. లేదు అంటే ఆయనకి ఇచ్చినా ప్రయోజనం లేదు. ఆ తర్వాత సరే ఇందులో కక్ష సాధింపు, ఆయనేం కక్ష సాధింపు, ఈయనదే కక్ష సాధింపు అన్న చర్చ నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి. లేకపోతే జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం. బస్సులో పడి 22 మంది మృతి. మరణించిన వారిలో 9 మంది మహిళలు, 2 చిన్నారులు, 57 మంది గాయాలు. బాధితులంతా హర్యానా, యూపీకి చెందిన యాత్రికులు. శివకోరి గుహాలయానికి వెళ్తుండగా ఘటన. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో 22 మంది మరణించగా 57 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో 9 మంది మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. జమ్మూ పూంచ్ జాతీయ రహదారిపై చౌకీచోరా బెల్ట్లో టుంగి మోడా వద్ద యాత్రికుల బస్సు గురువారం మధ్యాహ్నం 12:35కి అదుపు తప్పి 150 అడుగుల లోతును లోయలో పడిపోవడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సులోని వారంతా హర్యానాలోని కురుక్షేత్ర, ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళని పోలీసులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంతలో ఎంత మార్పు? అమరావతి నుంచి సామాగ్రి తరలింపై సిఆర్డీ అధికారుల స్పందన. ఎల్ఎన్టీ తరలిస్తున్న సామాగ్రిని వెనక్కి రప్పించిన వైను రాష్ట్రంలో కూటమి అధికారులకు రాబోతుందనే సంకేతాలే కారణమా? రాజధానిలో రోడ్లు తవ్వుకుపోతున్నా ఏమాత్రం స్పందన లేదు. రైతులకు కేటాయించిన ప్లాట్లో మట్టిని తీసుకెళ్తున్న అడ్డుకోలేదు. నిర్మాణాల నుంచి ఇనుప సామాగ్రిని దొంగిలించుకెళ్తున్న ఫిర్యాదు చేసిన పాపాన పోలేదు. ఉద్దండరాయనపాలెంలోని ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన స్థలంలో అమరావతి ప్రణాళిక నమూనాలను ధ్వంసం చేసిన ఉలుకు పలుకు లేదు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి వేయాల్సిన భారీ తాగునీటి పైపులను అనుమతి లేకుండానే గుత్త సంస్థ పట్టుకెళ్తున్న సంబంధం లేనట్టు ఊరుకున్నారు. గత 5 ఏళ్లలో ఇది సిఆర్డీ అధికారుల వ్యవహార శైలి. అమరావతికి వ్యతిరేకంగా సీఎం జగన్ వ్యవహరిస్తుండటంతో సిఆర్డీ అధికారులు ఇందుకు తగ్గట్టే నడుచుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మినహా మిగిలిన వాటిని పూర్తిగా గాలికి వదిలేశారు. అలాంటి అధికారులు గురువారం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మందడంలోని నిల్వ కేంద్రం నుంచి ఎల్ఎన్టీ సంస్థ వ్యాపారులకు విక్రయించిన సరుకును ఆగమేఘాలపై వెనక్కి రప్పించి అన్లోడింగ్ చేయించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉన్న సిఆర్డీ కమిషనర్ వివేక్ యాదవ్
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన స్పందించి ఇంజనీరింగ్ అధికారులను హుటాహుటిని పంపించారు. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండడం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుండడం ఇందుకు కారణమని భావిస్తున్నారు. కూటమి అధికారం చేపడితే అమరావతికి ప్రాధాన్యం ఇస్తారని సంకేతాలతో సిఆర్డీ అధికారులు వెంటనే స్పందించినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విత్తు నుంచే విపత్తు, పత్తి విత్తనాలకు ధరల ఘాటు, కొన్ని రకాలపై ప్యాకెట్కు 250 రూపాయలు అదనం, అరకొరగా రాయితీ వేరుశెనగ విత్తన పంపిణీ, కరువు రైతుకు కొరవడిన భరోసా, విత్తు నుంచి అమ్మకం దాకా అన్ని విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటున్నామని నిరంతరం ప్రచారం చేసుకునే వైకాపా సర్కార్ రైతుకు అవసరమయ్యే విత్తనాలను కూడా సరిగా పంపిణీ చేయలేకపోతుంది. గతేడాది కరువుతో తీవ్రంగా నష్టపోయి పెట్టుబడులను కోల్పోయిన రైతుకు ఉచిత విత్తన రూపంలో చేయూత ఇవ్వాలనే విషయాన్ని కూడా విస్మరించింది. కనీసం రాయితీ మొత్తాన్ని కూడా పెంచడం లేదు. ఇప్పటికే కొన్ని రకాల పత్తి విత్తనాల ధరలు చుక్కలు అంటుతున్నాయి. సరఫరా తక్కువగా ఉండడంతో వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. మిరపలోనూ కొన్ని రకాల విత్తనాలపై రైతులు ఆసక్తి చూపిస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయి. వీటికి రాయితీ లేదు. కనీసం రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయించాలనే ఆలోచన కూడా సర్కార్లో కొరవడింది. రైతులను వ్యాపారుల ఇష్టానికి వదిలేసి చోద్యం చూస్తోంది. రాష్ట్రంలో ఏడాది ఖరీఫ్లో అన్ని రకాలు కలిపి 6.26 లక్షల క్వింటాల విత్తనాల రాయితీపై పంపిణీకి వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో 2.99 లక్షల క్వింటాల వేరుశెనగ, 2.26 లక్షల వరి, 84,000 క్వింటాల పచ్చి రొట్ట విత్తనాలు ఉన్నాయి. వేరుశెనగ విత్తనంపై రాయితీ పెంచాలని, ఎకరాకు 3 బస్తాలు చొప్పున అన్ని జిల్లాల్లో పంపిణీ చేయాలని రైతులు కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరి, పచ్చి రొట్ట, కంది, ఇతర విత్తనాల పంపిణీలోనూ ఎక్కడికక్కడ కోతలే పెడుతున్నారు. గతంతో పోలిస్తే తక్కువ పరిమాణంలోనే సరఫరా చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అక్టోబర్ 7న మీ కళ్ళు ఎక్కడున్నాయి, కళ్ళన్నీ రఫాపైనే షేర్ చేస్తున్న వారిపై ఇజ్రాయెల్ ఆగ్రహం, బందీలు విడుదలయ్యేదాకా పోరాటాన్ని ఆపబోమని ఉద్ఘాటన, దక్షిణ గాజా నగరమైన రఫాలో తమ దాడుల్ని నిరసిస్తూ కళ్ళన్నీ రఫాపైనే అనే చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్న వారిపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు అక్టోబర్ 7న తమ దేశంపై హమాస్ ముష్కర్లు దాడి చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నప్పుడు ఎందుకు స్పందించలేదంటూ వాళ్ళని ప్రశ్నించింది. అక్టోబర్ 7న మీ కళ్ళు ఎక్కడున్నాయని నిలదీసింది. ఆ రోజు తమ దేశంలో చోటు చేసుకున్న నరమేధం తీవ్రతను ప్రతిబింబించే దృశ్యాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. మేము అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఎప్పటికే ఆపం, హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్నవారంతా విడుదలయ్యేదాకా మా పోరాటాన్ని నిలిపివేయమని స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిలో దాదాపు 1160 మంది ప్రాణాలు కోల్పోగా 250 మంది బందీలుగా మారారు. మరోవైపు కళ్ళన్నీ రఫాపైన చిత్రం నెట్టింట్లో విస్తృతంగా షేర్ అవుతుంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో దాన్ని 4.5 కోట్ల మందికి పైగా షేర్ చేశారు. అందులో పలువురు భారత ప్రముఖులు కూడా ఉన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఒకటైన అనధికార భేటీయే, ఓట్ల లెక్కింపు సన్నాహాలపై చర్చకే ఇండియా కూటమి సమావేశంపై ఖర్గే అంటూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఇండియా కూటమి పార్టీల శ్రేణులను సమాయత్తం చేయడం, అప్రమత్తంగా ఉంచడం గురించి చర్చించేందుకు శనివారం కూటమి నేతలు సమావేశం అవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీ ఉత్తర్వులపై వైకాపా పిటిషన్, సీజే అనుమతితో శుక్రవారం హౌస్ మోషన్ దాఖలకు వెసులుబాటు, ఇంప్లీడ్ అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటర్ డిక్లరేషన్కి సంబంధించిన ఫారం 13A అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, అధికారి సంతకం ఉంటే చాలు, వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్లప్రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ నెల 25, 27 తేదీల్లో జారీ చేసిన మెమోలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో ఈ అనుబంధ పిటిషన్ వేశారు. అప్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు ఇంప్లీడ్కి అనుమతి ఇవ్వాలంటూ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. గురువారం వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ అత్యవసరంగా విచారణ జరిపారు. అనుబంధ పిటిషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని అప్పిరెడ్డి తరపు సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి చెబుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు సీజే అనుమతి తీసుకుని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ధర్మాసనం వెసులుబాటు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, కుట్రపూరితం అంటూ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధన ఎందుకు, టీడీపీ ఇలా అడగగానే అలా ఆగమేఘాలపై ఎలా నిబంధనలు మారుస్తారు, అటెస్టేషన్ అధికారి సీల్ వేయకపోయినా, హోదా వివరాలు రాయకపోయినా చెల్లుబాటట, ఈ సవరణ ఎవరి కోసం, ఎందుకోసం, దొంగ ఓట్లకు అవకాశం ఇచ్చినట్లు కాదా, సంతకం ఉంటే చాలట, ఓట్ల లెక్కింపు సమయంలో సందేహాలు రావా, అట్లాంటప్పుడు వందలాదిగా ఉండే స్పెసిమెన్ సంతకాలతో సరిపోల్చడం కుదిరే పనే, ఎన్నికల సంఘ వ్యవహార శైలిపై ప్రజాస్వామ్యవాదుల ఆందోళన అంటూ వీళ్ళ ప్రజాస్వామ్యవాదులు సపరేట్గా ఉంటుంటారనమాట. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీర్పుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలి, స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నా ఇక్కడ మార్చారన్నటువంటి అంశం హైలైట్ చేశారు. అట్లాగే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల విరుద్ధంగా సీఈఓ మెమోలపై పిటిషన్, అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం మెమోలో కొంత భాగం, మరో మెమో పూర్తిగా ఉపశమన, సంతకం ఉండి పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఆమోదం, ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు, హైకోర్టుకి సీఈసీ నివేదన, వైఎస్ఆర్సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టు ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాల్ చేస్తూ
వైఎస్ఆర్సీపీ సవరణ పిటిషన్, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి టీడీపీ ఈ పిటిషన్లో అభ్యర్థులను సవరించాలన్న ధర్మాసనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మళ్ళీ జయం మనదే అంటూ దేవుడి దయ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో 5 ఏళ్ల క్రితం ఇదే రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసాం. ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఇదే మంచిని కొనసాగిస్తాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మరిన్ని అడుగులు వేస్తామంటే ఎక్స్లో సీఎం వైఎస్ జగన్ పోస్ట్ అన్నది హైలైట్ చేశారు. ఇకపోతే ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, ఎస్పీ మల్లికా గారు, కారంపూడి ఇన్స్పెక్టర్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వారి విషయంలో శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీకి హైకోర్టు ఆదేశం. ఏబీ వెంకటేశ్వరరావు గుంటూరు ఐజీ అత్యంత సన్నిహిత మిత్రుడు. ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే వీరిద్దరు నా వెంటపడి తప్పుడు కేసులు పెడుతున్నా, నాపై పెట్టిన కేసులు దర్యాప్తు నుంచి వారిని దూరంగా ఉంచాలి. హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య, కత్తితో మెడ గొంతు నరికి హత్య చేసిన యువకుడు, అక్కడికక్కడే మృతి చెందిన యువతి, ఆపై నిందితుడి ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషయం, ఏలూరులో ఘటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాధికారతతో పెరిగిన మహిళా ఓటింగ్, రాష్ట్రంలో పెరిగిన మహిళల డిపాజిట్ ఖాతాలు, పెరిగిన మహిళల అధికారం, కుటుంబ పొదుపు. 2019 మార్చి నుంచి 2023 మార్చికి రాష్ట్రంలో పెరిగిన మహిళా డిపాజిట్ల ఖాతాలు 90.4 లక్షలు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో మహిళా ఓట్లలో పెరుగుదల 8.4 లక్షలు. దేశవ్యాప్తంగానూ పెరిగిన మహిళల డిపాజిట్ల ఖాతాలు ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో 1.73 కోట్ల మహిళా ఓటర్లు అధికంగా ఓట్లు వేశారు. 6 దశల పోలింగ్ సార్లపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్, పొదుపు సంఘాల మహిళలకు ప్రాధాన్యత, డ్రోన్ నడపడంపై ఆసక్తి గల మహిళలకు ఉచిత శిక్షణ. ఇప్పటికే 63 సంఘాలకు కిసాన్ డ్రోన్స్ అందజేసిన ఇఫ్కో డ్రోన్లతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు సైతం అందజేత. 15 లక్షల విలువైన పరికరాలు ఉచితంగా పంపిణీ. సెక్యూరిటీ డిపాజిట్ 1 లక్ష చెల్లిస్తే చాలు. నానో ఎరువుల వినియోగం పెంచడం లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కేరళను తాకిన నైరుతి 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రవేశించనున్న రుతుపవనాలు. తమ అంచనాల కంటే ఒక రోజు ముందుగా నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాగా జూన్ 1 తర్వాత కూడా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వాస్తవ ఖర్చులే ట్రూ అప్ ఛార్జీలు. ఏటా విద్యుత్ కొనుగోలుకు రేటు నిర్ణయిస్తున్న విద్యుత్ నియంత్రణ మండలి ఎంత రేటుకి విద్యుత్ కొన్నప్పటికీ ఈఆర్సీ చెప్పిన ఛార్జీల వసూలు, అదనపు ఖర్చును వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంల విజ్ఞప్తి. యూనిట్కి ₹1 ఖర్చు అయితే 40 పైసలే వసూలు. ఖర్చులు తగ్గితే వినియోగదారులకు వెనక్కి ఇచ్చేస్తున్న డిస్కంలు. ఆ విధంగా 2022-23 టారిఫ్లో 4,800 కోట్లు తగ్గించి బిల్లుల్లో సర్దుబాట్లు, ఉచిత రాయితీ విద్యుత్పై ట్రూ అప్ భారాన్ని మోస్తున్న ప్రభుత్వం అంటూ అదేదో ఎవడబ్బా సొమ్ము ఎవడికో ఖర్చు పెట్టేసినట్టు నాటకాలు మాత్రం బాగా ఆడుతున్నారు. ఇక్కడ సొమ్ము ట్రూ అప్ ఛార్జీలు వేసింది ఎందుకు? ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్నాయి. ఉచిత విద్యుత్ అనేది ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాలి, కానీ మిగతా బిల్లులు కట్టే వాళ్ళ దగ్గర బాధడం ఏంటి? ఆ విషయాన్ని డైవర్ట్ చేస్తూ అదేదో అద్భుతం చేస్తున్నామన్నటువంటి విధంగా బిల్లులు అదిరిపోతున్నాయి. ఆ బిల్లుల దెబ్బ ప్రభుత్వానికి గట్టిగా పడుతుంది. అది కవర్ చేసుకోవడానికి ఒక కథని సాక్షి వార్చి వడ్డించింది. లేకపోతే ఆంధ్రజ్యోతి భోగాపురం భూములు భోంచేశారు అంటూ అసైన్డ్ భూములపై గద్దలు, బినామీల పేరిట 218 ఎకరాలు, 436 కోట్ల విలువైన భూమి 43 కోట్లకే, మరో 160 ఎకరాలకు అగ్రిమెంట్లు, పేదల భూములకు 22 నుంచి విముక్తి లభించగానే రిజిస్ట్రేషన్లు, రైతులు బెదిరించి కొనుగోళ్లు, కడప జిల్లా వ్యక్తి టీం అరాచకాలు, ప్రభుత్వంలో ముఖ్య పదవిలో ఉన్న పెద్ద సారు సొంత మనిషిగా ప్రచారం, జవహర్ రెడ్డి గారు మీకేమైనా తెలుసా అంటూ భోగాపురం మండలంలో పేదల భూములు లాక్కుంటున్న కడప జిల్లా వ్యక్తి పేరు. విశాఖ, విజయనగరంతో పాటు రాష్ట్రమంతా మార్మోగిపోతుంది. ఆ 2 జిల్లాల అధికార యంత్రాంగం, ప్రత్యేకించి రెవెన్యూ అధికారులు ఆయన పేరు చెప్పగానే వైసీపీ నేతలు పక్కన పెట్టి మరి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. అవసరమైన భూమి రికార్డులు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఇంతలా ప్రభావితం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన పెద్ద సారు సొంత మనిషి అని అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని మించిన పెద్ద సారు లేరు. జవహర్ రెడ్డి గారు మరి ఆ సొంత మనిషి ఎవరో మీకు తెలుసా? ఆయన మీకు సమీప బంధువా? మీకేమవుతారు? భోగాపురంపై మీకు అంత ప్రత్యేక ప్రేమ ఎందుకు? అసైన్డ్ భూముల కొనుగోలుపై ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నటువంటిది జవహర్ రెడ్డిని టార్గెట్ అన్నటువంటిది కొనసాగుతూ ఉన్నటువంటి. ఇప్పుడు జగన్ కక్ష ఏబీవీకి 5 ఏళ్ల శిక్ష, తొలి సస్పెన్షన్కు నేటితో 5 ఏళ్లు, సీఎం అయిన మర్నాడే వేటు, కోర్టు ఆదేశంతో పోస్టింగ్ ఇచ్చిన 14 రోజుల్లోనే మళ్లీ సస్పెన్షన్, 5 ఏళ్లు ఉద్యోగానికి దూరం, సస్పెన్షన్లోనే పదవి విరమణ చేస్తున్న డీజీ ర్యాంక్ అధికారి. ఈ ఘటన దేశంలోనే మొదటిసారి. క్యాట్ ఉత్తర్వులు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. విధుల్లోకి తీసుకోకుంటే ఏబీవీపీకి పూడ్చుకోలేని నష్టం, బెంచ్ సీఎస్ని కలిసిన మౌనమే స్పందన, నేడు రిటైర్మెంట్ ఉత్తర్వులు అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ప్రచారం పరిసమాప్తం అంటూ లోక్సభ ఎన్నికల చివరి దశకు ముగిసిన ప్రచారం. చండీగఢ్ 7 రాష్ట్రాల్లోని
57 సీట్లకు రేపు పోలింగ్. మార్చి 16వ తేదీన విడుదలైన ఎన్నికల షెడ్యూల్. ఇప్పటి వరకు 6 విడతల్లో 486 సీట్లకు ఓటింగ్. 4ను ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ఆశాంతం పూర్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 34 రోజుల తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ రాక, జర్మనీ నుంచి బయలుదేరిన ఎంపీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగ్గానే అరెస్ట్ చేసే అవకాశం. ఇప్పటికే లుకౌట్ నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్ అన్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం అతను దిగడం, వెంటనే అరెస్ట్ చేయడం, సిఐడి కార్యాలయానికి తరలించడం కూడా జరిగిపోయింది. లేకపోతే నెహ్రూ రికార్డుని మోడీ సమన్ చేయగలరా? ఆ 4 రాష్ట్రాల ఫలితాల కీలకం. ఆంగ్లపత్రిక కథనంలో ఆసక్తికర విశ్లేషణ. వరుసగా 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందినటువంటి అధికార పగ్గాలు చేపట్టిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమన్ చేయగలరా అనేది కీలకమైన 4 రాష్ట్రాల ఫలితాలు నిర్దేశించనున్నాయని ఒక ఆంగ్ల వార్తాపత్రిక కథనం విశ్లేషించింది. అవే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిస్సా. లోక్సభలో మొత్తం 543 సీట్లుంటే 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించింది. 2024 ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవనుందా, లేక మెరుగైన ఫలితాలు వస్తాయా, లేక అధికారం కోల్పోనుంది? దీనికి సమాధానం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు గాను పై 4 రాష్ట్రాల ఫలితాలు కీలకమని ఆ కథనం పేర్కొంది. దీనికోసం బీజేపీ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాలు, ఆ పార్టీ ప్రధాన పోటీదారులుగా లేని రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పోటాపోటీగా తలపడుతున్న రాష్ట్రాలను 3 కేటగిరీలుగా రాష్ట్రాలను వర్గీకరించింది. దక్షిణాదిన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 101 సీట్లు ఉండగా అందులో 4 సీట్లను మాత్రం 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. ఈసారి ఈ 4 రాష్ట్రాల ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండబోదని విశ్లేషించింది. ఇది మోడీ మీద ద్వేషంతో రాస్తూ ఏది ఇంగ్లీష్ పేపర్ని ట్రాన్స్లేషన్ అన్నటువంటి పేరుతో వీళ్ళకి సహజంగా బీజేపీ అంటే ద్వేషం. ఆంధ్రజ్యోతికి మేబీ ఈయన కమ్యూనిస్ట్ కావడం, బీజేపీ రైటిస్ట్ కావడం వలన వచ్చినటువంటి ఇక్కడ ఈ పదం చూడండి. ఇది బాబు గారికే షాక్ ఇచ్చినటువంటి పదం. ఏంటంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 101 సీట్లు ఉండగా అందులో 4 సీట్లను మాత్రం 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. ఈసారి ఈ 4 రాష్ట్రాల ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండబోదని విశ్లేషించింది. అంటే ఏంటి? ఆంధ్రాలో పెద్దగా గెలవదన్నే కదా, ఆ ముక్కని ఆంధ్రజ్యోతినే రాసుకొచ్చింది. అంటే ఇది పాజిటివా నెగిటివా తెలుగుదేశానికి? ఇక్కడ ఓ పక్కన 18 వస్తున్నాయి, 19 వస్తున్నాయి అని ఇంకో పక్కన రాస్తూ, రెండో పక్కన ఏదో ఇంగ్లీష్ పత్రికలో రాశారు అంటూ దాన్ని హైలైట్ చేస్తుంది. అంటే చంద్రబాబు కోసం బీజేపీని నెగిటివ్ రాయడం మానేశారు, కానీ అంతర్లీనంగా బీజేపీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మాత్రం ఆపుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అసలు పాయింట్ మిస్ అవుతున్నది ఏంటంటే బీజేపీ నష్టపోతే చంద్రబాబు కూడా నష్టపోతారు అన్నటువంటి విషయం మర్చిపోతున్నారు రాధాకృష్ణ గారు. సరే, అదే ఆయన అభిప్రాయం కాబట్టి ఎవరు ఏం చేయలేరు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.